అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవాళ్ళని మిమ్మల్ని వదిలిపోయినటువంటి స్త్రీ ఈరోజు మీ అభివృద్ధి మీ ఉన్నత చదువులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు రావడం అంటూ జరుగుతుంది. మళ్ళీ తన దగ్గరకు తీసుకుంటారా లేదా కామెంట్లో తెలియచేయండి. మంచిగా ఆర్థిక పరిస్థితి కోసం ఈరోజు మరి తీపి రొట్టెలను సిద్ధం చేసి అవసరమైనటువంటి పేద ప్రజల్లో పంపిణీ చేయడం ద్వారా మేలు కలుగుతుంది. మీరు ఇంతవరకు వెళ్ళని చోటకి రమ్మని ఆహ్వానించబడితే హుందాగా అంగీకరించండి. ఇది మీకు మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది. స్వీయ శక్తి కూడా బలంగా ఉంటుంది. ఆలోచనలు ప్రతికూలంగా ఉంటాయి. ఈ మార్పు మీకోసము సడలించబడుతుంది. ఆటోమొబైల్ వ్యాపారంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి స్థానాన్ని మార్చడం సాధ్యమవుతుంది. స్నేహితులతోటి మరి బంధువులతోటి ఈరోజు మీరు మంచిగా ప్రవర్తించాలి, లేకపోతే కోపం కారణంగా మీలో గొడవలేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎటువంటి చట్టవిరుద్ధమైన పనిపై మీరు ఆసక్తి చూపవద్దు. మీరు పరిస్థితిని సరిగ్గా గమనించటం చాలా అవసరము. ఈరోజు మీ సోదరుల మధ్య విభేదాలు కూడా ఉండే విధంగానే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ మాటలను మృదువుగా ప్రేమగా ముందు పెట్టాల్సి ఉంటుంది. మీ పరిష్కారం కూడా మీకు వెతకడం అంటూ జరుగుతుంది. భార్య భర్తల మధ్య జరుగుతున్నటువంటి సమస్యలకు పరిష్కారం అనేది ఈరోజు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా మరి పరిష్కరించే దిశగానే సాగుతాయి. ఖర్చుల విషయాల్లో భార్య భర్తల గొడవలే విషయాలు కూడా జరుగుతాయి. కానీ వాటిని మీరు చాలా మంచిగా సవ్యంగా పరిష్కరించుకుంటారు. మీ తెలివితేటలు ప్రవర్తించడం వల్ల, ప్రేమ మీలో ఎక్కువగా ఉండటం వల్ల మీ మధ్య గొడవలు జరగకుండా మీరు చూసుకుంటారు. అయితే మూడో వ్యక్తి జోక్యం మాత్రం మీరు ఈరోజు అసలు సహించకూడదు. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించకూడదు. పెద్దల ఆశీస్సులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు చిన్నపిల్లల ఆరోగ్యం చక్కగా చూసుకోవాలి. వారి ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎక్కువగా పండ్లను వారికి ఆహారంగా అందించాల్సి ఉంటుంది. లక్కీ సంఖ్య 37 మరియు లక్కీ కలర్ అయితే మరి తుప్పు. మరి ఈరోజు మీరు పరిహారం కనుక చూసినట్లయితే మీరు పరిహారం కొరకు చక్కగా బలమురి కుడివైపు తిరిగి ఉన్న మూలిక, ఎడమురి ఎడమవైపు తిరిగి ఉన్న మూలిక తీసుకొని ఆ 2 మూలికలను కూడా చక్కగా దగ్గరగా దారంతో కట్టేసి గుమ్మం ముందు కొయ్యి తవ్వి పాతి పెట్టాల్సి ఉంటుంది. మట్టితోటి కప్పేయాల్సి ఉంటుంది ఈ బలమురి ఎడమురి అనేటటువంటి మూలికను. ఇలా చేయటం ద్వారా భార్య భర్తల మధ్య విభేదాలు కలగకుండా ఉంటాయి. ఒకవేళ గొడవలు జరిగి ఉన్నా కూడా అవి వాటంతట అవే పరిష్కారం అయిపోతాయి. మీలో ప్రేమ కూడా పెరిగిపోతుంది. సంతానం లేని వారికి సంతానం కొరకు శుభవార్త అందుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.